మరో ఇంపార్టెంట్ రెమెడీతో పాటు మీ దగ్గరొచ్చాను. చూడండి, ఇప్పుడు ఈ రెమెడీ నేనేదైతే చెప్పబోతున్నానో, దీనితో మీకు విపరీతమైన అంటే గట్టితనము, ఎరెక్షన్స్ మీకొస్తాయి. ఎప్పుడైనా సరే అందరూ కోరుకునేది మంచి ఎరెక్షన్స్. ఇవాళ రేపు లోపం ఏముందంటే ఎరెక్షన్స్ రావట్లేదు. మీకు ఎరెక్షన్స్ రావట్లేదు, మీరు ఒకవేళ పెర్ఫార్మ్ చేయట్లేదు, మీ భార్యను సుఖపెట్టట్లేదంటే సూటిగా చెప్పేస్తదామె. మీరెళ్ళండి, ట్రీట్‌మెంట్ జేయించుకోండి. మీరు ఫిజికల్లీ ఫిట్ లేరు. మీకు మెడిసిన్ అవసరము అని చెప్పేస్తది. అంత చెప్పేదాకా మీరు రాకూడదు. హెల్తీ ఉన్నవాళ్ళు ఎప్పుడైనా సరే మీకు మీరు మంచిగా హెల్తీగా పెట్టుకొని మంచిగుండాలి. ఒకవేళ మీ భాగస్వామి, మీ భార్య చెప్పేంత వరకు మీరు ఆగితే ఇంకా చాలా కష్టం మీకు రెస్పాన్స్ వచ్చే వరకు. అందుకే మీలో మీరే స్టార్ట్ చేసేయండి ఇప్పుడే. ఇప్పుడే మీరు ఏందంటే దీన్ని ఒక ఫ్యాంటసీలాగా జేసుకోండి మీరు. ఇది వాడడం వలన ఇది మందులాగా యూజ్ జేయకండి. ఫ్యాంటసీలాగా. మీకిష్టం ఉంది. ఇది మీ రతి క్రీడలో ఇదొక భాగం బెట్టండి. ఆమెతోనే దీనితోని మసాజ్ జేయించండి. హెల్తీ ఉన్నప్పుడే. ప్రాబ్లమ్ వచ్చినప్పుడు మళ్ళీ మీరు ఇది తీసుకుంటే మళ్ళా చాలా టైమ్ వేస్ట్ జేసుకుంటారు. హెల్తీ ఉన్నప్పుడు ఏదైనా చిన్న ప్రాబ్లమ్ ఉన్నప్పుడు గూడా మీరు పెట్టుకొని జేసుకోవచ్చు. అయితే ఇప్పుడు నేను చెప్పబోయేది ఒక ఆయిల్ గురించి. ఆయిల్ గురించి చాలామంది ఏందంటే, అక్కడ ఫోన్‌లు జేయడం, ఆన్‌లైన్‌లో తెప్పించుకోవడము, డబ్బులు ఖర్చు చేయడము, వాళ్ళు కెమికల్ పంపించడము, ఆ కెమికల్ అది పెట్టిన తర్వాత మీకు అక్కడ రకమైన అంతా డిస్టర్బ్ అయిపోవడము, స్కిన్ ఖరాబ్ అయిపోవడము, ఇంకా నరాలు పాడైపోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అందుకే నేను ఆయిలు, తైలాలు ఇవన్నీ చాలా వేరియేషన్స్‌గా నేను తయారు జేస్తుంటాను. మీరవి తయారు జేసి పెట్టుకోండి. ఇంట్లో గూర్చొని మీరు వాడండి. ఏ డాక్టర్ దగ్గర పోనవసరం లేదు. నా దగ్గర గూడా రానవసరం లేదు. ఎవరికి ఫోను జేసి ఆన్‌లైన్ తెప్పించుకోవడం గూడా అవసరం లేదు. ఏం జేయాలే? ఫస్ట్ కంటెంట్ తిల్ కా తేల్ అంటారు. అంటే నువ్వుల నూనె. ఆ నువ్వుల నూనె ఏదైతే ఉంటుందో అది తీసుకోండి. ఒక 50 గ్రామ్స్. అదెక్కడైనా మీకు దవాసాజ్ అని ఉంటది గదా! వాళ్ళ దగ్గరకి పోతే మీకక్కడ దవాసాజ్ లేకపోతే బన్సారీ షాప్ అని జెప్తారు. ఎక్కడైతే డ్రై ఫ్రూట్స్ అవన్నీ దొరుకుతాయి గదా! అక్కడ పోయి మీరు 50 గ్రామ్స్ అది తీసుకోండి. ఇంకా ఒక 10 లవంగాలు తీసుకోండి. లవంగాలు ఏవైతే ఉంటాయో అవి 10 తీసుకోండి. ఇంకా మీకు అక్కల కర్రె అంటే ఆఖర్ కర్ర అని గూడా చెప్తారు. ఇది నోట్ చేసుకోండి, వీడియోలో రాసుకోండి. ఈ 3 ఐటెమ్స్ ఈ అక్కల కర్రె, ఆఖర్ కర్ర ఏదైతే ఉంటుందో అది ఒక 10 గ్రామ్స్ తీసుకోండి. తీసుకున్న తర్వాత మీరు ఆ ఆయిల్‌లో వీటిని లైట్ క్రష్ చేసి అందులో ఏసేయండి. అందులో ఏసేసిన తర్వాత దాన్ని బాయిల్ జేయండి. ఒక 10 మినిట్స్, 15 మినిట్స్ వరకు బాయిల్ జేయండి దాన్ని. బాయిల్ జేసిన తర్వాత అది మీరు ఒక ఆహ్, చన్నీ లాంటిది ఏదైనా ఉంటుంది గదా! అంటే మీరు జల్లెడ జేయడానికి అలాంటిది లేకపోతే బట్టతోని అందులో ఏసి మొత్తం అందులో ఆయిల్ మొత్తం రసం మొత్తం అందులో ఏసేయండి. పైది భాగం మొత్తం తీసేయండి. తీసేసి అది బాటిల్ పెట్టండి. దీన్ని ఒక 1 వీక్, 10 డేస్ వరకు అట్లనే పెట్టండి. ఓపెన్ చేయకండి బాటిల్. దాని తర్వాత ఆ బాటిల్ ఓపెన్ చేయండి. ఒక రకమైన మస్తు అంటే మీకు మంచి సుగంధ లాగా అంటే వాసనొస్తుంది. ఇంకా అది మీరు అంగం పైన బెట్టి మసాజ్ చేస్తే డైలీ మరీ అంత మసాజ్ చేయొద్దు. మళ్ళీ హస్తప్రయోగం చేయడం మొదలుపెడతారు మీరు. అలా గాకుండా జస్ట్ అక్కడ పెట్టేసిన తర్వాత ఆయిలు మంచిగా జస్ట్ జెంటిల్ మసాజ్ చేయండి. ఒకవేళ మీ పార్ట్నర్ సహకరిస్తే ఆమెతో పెట్టించండి. ఇంకా మంచిగా అక్కడ బ్లడ్ ఫ్లో అయితది. అంగం గట్టిగా అయితది. మంచిగుంటుంది. సో, ఈ మీరు ఎప్పుడైనా సరే ఆర్టిఫిషియల్ కెమికల్స్ వెంట వెళ్ళకండి. దీంతో మనము చూడండి ఇప్పుడు లవంగా నేను ఎందుకు యూజ్ చేస్తున్నానంటే ఇందులో లవంగాతో మీకు ఒక రకమైన అనెస్థెటిక్ ఎఫెక్ట్ గూడా వస్తుందక్కడ. టైమింగ్ పెరుగుతది మీది. మీ టైమింగ్ సెన్సిటివ్ పెనిస్ ఏదైతే ఉంటుందో అది గూడా మనకు దూరమవుతుంది. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి నేను యూజ్ చేస్తున్నాను అందరికి. టైమింగ్ ఎవరిదైతే ఉందో, టైమింగ్ ఎక్కువ అవ్వడానికి తొందరగా అయిపోతుంది వీడియో. పెట్టగానే అయిపోతుంది. అక్కడ పోయి యోని దగ్గర టచ్ అవ్వగానే వెళ్ళిపోతుందని చాలామంది క్వెషన్స్ చేస్తారు. ఇంకా కొంతమందికి ఫైమోసిస్ ప్రాబ్లమ్ ఉంటది. ఇది చూడండి, వినండి నా మాట అంటే నేనేం చెప్తున్నానో. ఫైమోసిస్ అంటే స్కిన్ ఇట్లా బిగ్గర పడిపోతది వెనక్కెళ్ళేది. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకేందంటే వాళ్ళు పోయి ఆహ్, స్కిన్ గూడా కట్ చేపిచ్చేస్తారు. అంటే సర్కంసిషన్ చేయించేస్తారు.
చేయించిన తర్వాత ఇమ్మీడియేట్ వాళ్ళకేమవుతుందంటే ఈ ప్రాబ్లమ్ స్టార్ట్ అయితది. శీఘ్రస్ఖలనం, తొందరగా అయిపోవడం. ఇంతకుముందు బాగుండే సార్ అది తీసిన తర్వాత ఉన్నది పోయింది అంటారు. అయితే వాళ్ళకు రీగెయిన్ జేయడానికి మళ్ళీ మన దగ్గర అంటే మీరు ఇంట్లో కూర్చోండి. అదే తయారు జేసుకోండి ఇది. తయారు చేసుకొని పెట్టుకోండి. చూడండి ఎలా అవుతది. ఇలాంటి 15, 100 రెట్లు మెడిసిన్స్ ఒస్తాయి. అది వేరే విషయం. కానీ ఏందంటే మీరు హెల్తీగా ఫస్ట్ ఇంట్లో ట్రై చేయండి. లేకపోతే మెడిసిన్స్ ఇంట్లో ట్రై చేసుకొని మీరు హెల్తీగా ఉంటే దా నాకంటే ఎక్కువగా అంటే హ్యాపీ ఎవరుండరు. సో వ్యూవర్స్, మీ లింగం ఏదైతే ఉంటుందో, అంగం ఏదైతే ఉంటుందో దాన్ని గట్టిగా చేయడానికి, అక్కడ బ్లడ్ ఫ్లో మంచిగా అవ్వడానికి, అది అక్కడ స్కిన్ మంచిగా అవ్వడానికి, ఫోల్డ్స్ ఏవైతే ఉంటాయో అది తక్కువ అవ్వడానికి ఈ ఆయిల్, ఈ తిలా అంటారు దీన్ని. ఇది ఆయిల్ ఏదైతే తయారు చేస్తారో ఇది ఇంట్లోనే తయారు చేసి మీరు యూజ్ చేయండి. ఇది మీకు ఈజీలో కొంచెం ఎక్కువగా అమౌంట్ కూడా అవ్వదు. కొంచెం అమౌంట్‌లో అంటే ఇది తయారు కూడా అయిపోతుంది లో ప్రైస్‌లో. ఇది వాడండి. సింగిల్ సైడ్ ఎఫెక్ట్ లేకుండా మీకు అంగం లావు గూడా అవుద్ది. సెన్సిటివ్‌నెస్ పోతుందక్కడ. ఆ సెన్సిటివ్ పెనిస్ కొరకు ఇది ది బెస్ట్ మెడిసిన్ ఇది. మరిన్ని అప్‌డేట్స్ కొరకు ఒకవేళ మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా గానీ, ట్రీట్మెంట్ కావాలనుకున్నా గానీ, మీ ఫ్రెండ్ సర్కిల్‌లో ఎవరికైనా ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్, టైమింగ్, కోరికలు రావట్లేదు, లో లిబిడో ఇవన్నీ ఇలాంటి ఇబ్బందులుంటే స్క్రీన్ పైన మా నంబర్ ఉంది. మీరు నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. నేను మీ డాక్టర్ ఎస్.ఆర్. రెహమాన్, ఎండీ, యునాని, నాంపల్లి, హైదరాబాద్ నుంచి.